కథానాయకుడిగా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మరోసారి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. కొంతకాలంగా ఆయన ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి జరుగుతున్న ప్రచారానికి తెరదించనున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ తన పార్టీని, విధి విధానాలు, కార్యాచరణను వెల్లడించనున్నారు. ఈ వేదిక నుంచి సుమారు 45 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నానో స్పష్టం చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కసరత్తు చేసిన పవన్ తన ప్రసంగంలో పలువురు నాయకులపై ఘాటుగా విమర్శలు కురిపించే అవకాశాలున్నాయని అనుచరులు చెబుతున్నారు. పవన్ కొత్త పార్టీ ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్ లోని నోవాటెల్ ను అందంగా ముస్తాబు చేశారు. సుమారు 6,000 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్న అభిమానులకు ఇమేజ్ గార్డెన్స్ లో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రాంతాల్లో భారీ తెరలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అభిమానులను హైటెక్స్ లోని నోవాటెల్ కు అనుమతించనున్నారు. ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సైబరాబాద్ పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతిచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు సభ నిర్వహణ పూర్తి చేయాలని సూచించారు. పాసులు కలిగిన వారిని మాత్రమే సభకు అనుమతిస్తారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర ప్రముఖులకు కలిపి దాదాపు 4,000 పాసులను జారీ చేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఆవిర్భావ సభకు హాజరయ్యే అవకాశం ఉండడంతో హైటెక్ పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 2 ఏసీపీల పర్యవేక్షణలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపిస్తుండటంపై మెగాస్టార్ కుటుంబం నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సభకు కుటుంబ సభ్యులు హాజరు కావడం అనుమానంగానే కనిపిస్తోంది.